ఇటీవల మోందా తుఫాను కారణంగా మీ అందరికీ తెలుసు, గత నెల 28వ తారీఖుని గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత నెల 28వ తారీఖుని జరగాల్సిన ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే దిశగా వెళ్తున్న కారణంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఆ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 28వ తారీఖున చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేయడం, దాంట్లో భాగంగా ఆనాడు కూడా ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం మీ అందరికీ తెలిసిందే. కానీ మోందా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అధిక వర్షపాతం, అధికంగా తుఫాను ప్రభావం ఉంటుందని తెలిసిన ధర్మిల మరి ఆ కార్యక్రమాన్ని ఆనాడు వాయిదా వేసుకోవడం, మరి దాన్ని రేపు 12వ తారీఖుని నవంబర్ 12వ తారీఖుని ఆ కార్యక్రమాన్ని మరలా జరిపించాలని చెప్పి మా అధ్యక్షుడు వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా మరి ఈరోజు రేపు జరగబోయే 12వ తారీఖుని ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని, అది నిర్వహించి మరి అక్కడున్న నియోజకవర్గ స్థాయి కేంద్రంలో ఉన్న రెవెన్యూ అధికారులకి ఒక వినతిపత్రం ఇవ్వాలని, మరి దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల వారిని ఎవరైతే ఈ ప్రైవేటు పీపీపీ మోడ్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే మద్దతు ఇస్తారో ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి ఎవరైతే మద్దతు ఇస్తా అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా ప్రజా సంఘాలని, మేధావుల్ని, లేదు అన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని మరలా నిర్ణయించడం, దాంట్లో భాగంగా ఈరోజు మరి జిల్లా స్థాయిలో మరి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ మరలా చేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపటి రోజుని మీ ద్వారా మా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా రేపు వారి నియోజకవర్గ స్థాయిలో మరలా పోస్టర్ ఆవిష్కరణ చేస్తారు. మరి తదుపరి మరుసటి రోజు ఆదివారం నుంచి సోమవారం నుంచి మండలాల్లో కూడా మరి విజయనగరం జిల్లాకు సంబంధించి 27 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం, ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఆ ప్రభుత్వంలో మేము ప్రారంభించడం, దాంట్లో సుమారుగా 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసుకోవడం, ఇంకా కొన్ని మెడికల్ కళాశాలలు వివిధ స్టేజెస్లో అవి నిర్మాణాలు ఉంటూ మరి ప్రభుత్వం 24వ సంవత్సరంలో ప్రభుత్వం కోల్పోవడం, మరి తదుపరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 16 నెలల కార్యక్రమం అయినప్పుడు కూడా వాటిని ఎక్కడా ముందుకు కొనసాగించకుండా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు దాన్ని ప్రైవేటు పరం చేస్తాము, దీన్ని పీపీపీ మోడ్లో తీసుకెళ్తామని చెప్పి ఏదో భిన్న వాదనలు అజయాలు విన్నప్పటికీ మరి విద్యా వైద్యం, ముఖ్యంగా విద్య కానీ ప్రజా వైద్యం ప్రజల హక్కు కానీ అనే నినాదంతో, ముఖ్యంగా వైద్యం విషయంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక ర్యాలీయే కాదు, 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. మరి మీ అందరి ద్వారా చెప్తా ఉన్నాం, పెద్ద ఎత్తున ఇది గ్రామ స్థాయిలో కానీ, పట్టణాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ఎక్కడ చూసినా ప్రజాస్పందన కనపడతా ఉంది. ప్రతి వర్గం వారు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మరి ప్రైవేటు పరం చేయడం ఈ విధానం తప్పు అని అన్ని వర్గాల నుంచి మద్దతు మాకు కూడగడతా ఉన్నాం, మద్దతు వస్తూ ఉన్నది. ఇప్పటికీ ఆ సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున ఒక నియోజకవర్గంలో సుమారు 50,000 నుంచి 60,000 చేస్తామని అనుకున్న నియోజకవర్గాల్లో ఇవాళ 1,00,000 సంతకాలు కూడా
సేకరణ చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున అనూహ్యమైన స్పందన గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కూడా వస్తూ ఉంది. ఒక పక్క ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా తదుపరి దానికి సంబంధించి కార్యాచరణ మరి ఎప్పుడు ఈ సంతకాలు గవర్నర్ గారు తీసుకెళ్ళి అందజేయాలనేది మరి మా అధ్యక్షుడు వారి నిర్ణయం మేరకు ఆ కార్యక్రమం ముందుకు పోతూ ఉంటుంది. తప్పనిసరిగా అది కూడా మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. అయితే ఇంత ఎత్తున ప్రజాస్పందన జరుగుతూ ఉన్నప్పటికీ, ఓ పక్క ప్రజలు ఇంత అనువైన స్పందన వస్తున్నప్పటికీ, మీరు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకమని మీ పార్టీ వారు మీ వర్గాల వారు చెప్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఒక గుడ్డిగా మేము తీసుకున్న నిర్ణయం కరెక్టు, మేము చేస్తున్న ప్రైవేటు పరమే కరెక్టు, వైద్యం అనేది పేదవాడికి అందకూడదు అనే విధానం ఏదైతే మేము చెప్తున్నా ప్రజల నుంచి అనువైన స్పందన వస్తుందో దాన్ని కూడా మరి బేఖాతరు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నిన్న జిల్లా పరిషత్ వేదికగా కూడా మేము చెప్పాం, ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయండి, పరిశీలన చేయండి అని చెప్పి. మరి గౌరవ మంత్రులు చెప్తా ఉంటారు వారి వాదన, లేదు ప్రైవేట్ అన్న ప్రభుత్వం ఒకటే, ఎక్కడా కూడా మెడికల్ కళాశాలలో సీట్లు అని అనుకున్నవన్నీ వస్తాయి, ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ, రకరకాల వాదనలు. ఇది కాదు మీరు చెప్పాల్సిన మాట. ఒక 500 పడకల ఆసుపత్రి వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, ఒక ప్రైవేట్ అన్న పదం ఎప్పుడైతే ఉందో ప్రైవేట్ వారి ఆధీనంలో నడుస్తుంది, వారి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం పేదవాడికి వైద్యం అనే అన్నది సదూరమైన దూరం అయిపోతుంది. ప్రభుత్వం వైద్యం అనేది ఖరీదవుతుంది. ఇది కరెక్ట్ కాదు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. మరి మంత్రులు చెప్తా ఉన్నారు, నిన్నటి రోజు విజయనగరం మెడికల్ కళాశాల పూర్తయిందా? నేను చెప్పాము, ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మా ప్రభుత్వ విధానంలో 17 మెడికల్ కళాశాలని ప్రారంభించి స్థల సేకరణ చేసి దానికి సంబంధించి ఏవైతే అనుమతులు కావాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దానికి సంబంధించి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఒక 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్నాం. ఇవాళ విజయనగరం మెడికల్ కళాశాల పీజీ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి, పూచికైన సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి. త్వరితగతంగా ఆ కార్యక్రమం ఈ 16 నెలల కాలంగా మీరు దాని పనులు పూర్తి చేసి తీసుకెళ్తే ఈ పాటికే హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ కార్యకలాపాలు మొదలయ్యేవి. కానీ మీ విధానం అది కాదు. మీరు మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీ విధానం భిన్నమైన విధానం తీసుకున్నారు. మీరు దానికి మీరు చెప్పేది మీరు పూర్తి చేయలేదు, మీరు మొదలుపెట్టారు కానీ మీరు పూర్తి చేయలేదు, లేదా స్థల సేకరణ జరగలేదు. ఇవన్నీ రొటీన్ ప్రాసెస్. 17 మెడికల్ కళాశాలలు అనుమతులు వచ్చాయి. మేము 17 మెడికల్ కళాశాలలు విభిన్న స్థితుల్లో ఉన్న స్థాయిలో ఉన్నవి. వాటన్నింటినీ కూడా మీరు ప్రారంభించవచ్చు మీరు సుమారుగా. కానీ మీరు ఆలోచన చేయకుండా ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఈ ప్రజా వైద్యం అనేది ఈ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల ప్రజల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వైద్యం అనేది ఉచితంగా అందించాలి అని మేము ఆలోచన చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా సీట్లు తగ్గవు, లేదు పేదవాడికి కూడా అక్కర్లేదు, పేదవాడికి వైద్యం అక్కర్లేదు, పేదవాడు డాక్టర్ చదవక్కర్లేదు, పేదవాడికి వైద్యం కావాలని డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు. మరి మెడికల్ కళాశాలలో మిమ్స్ ఉంది, మిమ్స్లో ఉచితంగా వైద్యం చేస్తున్నారా? వెళ్ళండి, ఎవరైనా కనుక్కోండి. లేదు మీ పార్లమెంట్ సభ్యులదే ఉంది, విశాఖ పార్లమెంట్ సభ్యులది గీతంలోకి వెళ్ళండి, అక్కడైనా ఉచితంగా చదువు చెప్తున్నారా? లేదు ఉచితంగా మీరు ఏమైనా వైద్యం చేయిస్తున్నారా అంటే దానికి సమాధానం ఉండదు. మీరు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, దీనికి ప్రభుత్వ అనుమతులు, సుమారుగా దీనికి కావాల్సిన డబ్బు కూడా మేము చెప్పాం. 5,500 కోట్ల రూపాయలు ఇంకా బకాయి ఉంటే మా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు, లేదు ఇంకా విజయనగరంకి ఒక 200 పెరుగుతుంది, పెరగనివ్వండి. ఒకవేళ సకాలంలో ఓ సంవత్సరం 16 నెలల కాలం మీరు లేట్ చేశారు కాబట్టి రేట్లు పెరగడం వల్ల దాని కాస్ట్ పెరగచ్చు. ఇవాళ అమరావతి మొదలుపెట్టారు మీరు, ఆ రోజు 50,000 కోట్లు అన్నారు, ఇవాళ 2 లక్షల కోట్లకి వెళ్ళింది. లేదు కిలోమీటర్ 174 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. మీరు ప్రజా వైద్యం వచ్చి కనీసం ఒక 500 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కడతాము, ఉచితంగా వస్తుందంటే ఎందుచేతనే మీరు చెప్పిన కారణం సహితం కాదు. లేదు మేము చేయలేము, మా ప్రభుత్వం అనదత్వం, మేము ప్రభుత్వం చేయలేము, మేము ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదు, మేము కేవలం ప్రైవేట్ పరం చేసేస్తాము అని మీ విధానం చెప్పండి డెలిబరేట్గా. ఎందుకంటే కనపడతా ఉంది నిన్న కేజీహెచ్లో
ఇవాళ కరెంట్ లేక సుమారు మధ్యాహ్నం 12 గంటలకు పోతే రాత్రి 12 గంటలు కరెంట్ లేదు. కేజీహెచ్ హాస్పిటల్ అంటే సుమారు వేలాది మంది పేషెంట్లు ఐసీయూలు బెడ్ల మీద ఉంటారు, వేలాది మంది రోగులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ తాలూకు సందర్శకులు ఉంటారు. ఇవాళ ఉత్తరాంధ్రకి తలమానికమైన హాస్పిటల్ అది కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్. మేము పుట్టలేదు, ఆ హాస్పిటల్ ఉంది. ఇవాళ అలాంటి హాస్పిటల్లోని ఇవాళ విజయనగరం జిల్లా హాస్పిటల్కి వస్తే ఎవరైనా అధికారులు ఆ సమావేశాలకు కబురు పెడితే రారు, ఏదో కారణం ఉందని చెప్తారు. ఇవాళ విజయనగరం హాస్పిటల్ ఎలా ఉందనేది నాకన్నా మీ అందరికీ తెలుసు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరు కూడా ప్రజాప్రతినిధులు వెళ్ళరు, వెళ్ళి హాస్పిటల్లో రివ్యూ చేయరు. లేదు అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కొరతుంటే దాని మీద మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయరు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ గత నెల రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్. మా గౌరవ శాసనసభ్యులు వారు చెప్తారు, అక్కడ మీటింగ్కి వచ్చి లేదు మీరు బకాయిలు పెట్టారని చెప్తారు. మా 18 నెలలు అయిందమ్మా ప్రభుత్వం వచ్చి, ఇంకా మీరు ఇదే మాట చెప్పుకుంటూ పోతారా అని చెప్పి. అంటే ఇంకా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది అది మాటలు మాట్లాడతారు తప్ప మీరు నెల రోజులుగా సేవలు అందలేదు. ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ఎవరికి ఆరోగ్యశ్రీ సేవలు లేక అనేక మంది వారు అప్పులు చేసుకొని ఇవాళ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి హాస్పిటల్లో ఉంది. ఇంక ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ సేవలు మొదలు కాలే, కేవలం పత్రికాముఖంగా చెప్పారు తప్ప ఇంకా ఎక్కడా కూడా. మేము అనేక హాస్పిటల్కి కాల్ చేసాం. మీకు ఆరోగ్యశ్రీలు ఇంకా అనేక డేంజర్ అలారం ఏంటంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో డయాలసిస్ పేషెంట్లు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని మేము కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, మీరు మొదలు పెట్టండి అని చెప్పి చేశారు. కొత్త పేషెంట్లకు గత నెల 15 రోజులుగా డయాలసిస్ పేషెంట్లు ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందలేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కొక్క ఆరోగ్యశ్రీ డయాలసిస్ పేషెంట్ చేయాలంటే రోజు 10,000 రూపాయలు ఖర్చు డయాలసిస్కి రావాలంటే. అసలు ప్రభుత్వం అసలు దాని మీద స్పందన లేదు, ప్రజాప్రతినిధుల స్పందన లేదు. పట్టుకోలుగా ప్రభుత్వ విధానం మాట్లాడతారు తప్ప మేము ప్రైవేటు పరం చేస్తాం, మీ ప్రైవేటు పరం బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నీ జరిగిపోతాయి. ఏం జరిగిపోయేది? ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటు పరం కాకూడదని చెప్పి ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఒక ఆలోచనతో ఓ పక్క రేపు 12వ తారీఖుని పెద్ద ఎత్తున నియోజక స్థాయి ర్యాలీలు చేస్తాం, తర్వాత జిల్లా స్థాయిలో కూడా చేస్తాం. దాన్ని కూడా తదుపరి డేట్ నిర్ణయించిన తర్వాత అది కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగించి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఎట్టి పరిస్థితిలో పీపీపీ మోడ్ని ఏదైతే ప్రైవేటు పరం చేస్తున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి దీనికి మీడియా సోదరులు కానీ పెద్ద ఎత్తున దీన్ని మీ మద్దతు కూడా, ఎందుకంటే మీరు కూడా ఇందులో భాగస్వాములు, మీ మద్దతు కూడా మాకు కావాలి. మీరు కూడా పెద్ద ఎత్తున ప్రజల తాలూకా స్పందనని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఇక ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వస్తున్న రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం విమానాశ్రయాన్ని వారు సందర్శిస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా నేను వారిని వేదిక ద్వారా కోరుతా ఉన్నాను, మీ ద్వారా మీరు సుమారుగా నాకున్న సమాచారం మేరకు ఒక 8 సార్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత పర్యటన చేశారు. మీ నోటితో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో 23% పనులు చేశారని చెప్పి. మీరు వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఒక మీడియా ద్వారా కొంత పబ్లిసిటీ చేసుకొని మీరు పర్సంటేజీలు చెప్తూ ఏదో మొన్న కూడా 91% అని 91 పాయింట్ అంటే ఇంకా ప్రజలు బాగా నమ్మబలకాలి అనే ఆలోచనతో మీరు చెప్తున్నారు. సరే, మీరు కేంద్ర మంత్రిగా మీకు ఆ అవకాశం, మీకు ఆ అధికారం మీకుంది. భోగాపురం విమానాశ్రయంలో మీ ద్వారా అనేక సందర్భాలు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి దాని భూసేకరణ మేము చేశాం. ఆనాడు కేవలం మీరు ఒక శిలాపలకం, అది కూడా ఈ పరిధిలో కాకుండా మీరు విశాఖపట్నంలో శిలాపలకం వేసి వెళ్ళిపోయారు.
ఆనాడు కూడా చెప్పాను మీకు అనేక సందర్భాల్లో. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన కానీ, లేదా ఆనాడు మీరు శిలాపాలకు వేసిన నాటికి మాజీ కేంద్రంలోనే ఇవాళ గోవా గవర్నర్ గారు అశోక్ గెహ్లోట్ గారు దాంట్లో కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేరు. మీరు వెళ్ళిపోయారు. సరే, మీ విధానం అది. ఎన్నికల ముందు మీరు శిలాపాలకాలు వేసేస్తారు, వెళ్ళిపోతారు. అదే మన కూడా మెడికల్ కళాశాల గురించి చెప్తున్నారు. అబ్బాబే మేము వచ్చి 60 కోట్లు ఇచ్చాం, 100 కోట్లు ఇచ్చామని కాగితం. మరి 60 కోట్లు 100 కోట్ల కాగితాలు మేము ఎప్పుడు చూడలేదు. మరి వాళ్ళు చూసారో మాకు తెలియదు. అప్పుడు కూడా మెడికల్ కళాశాలకి వేసారు పలక, వెళ్ళిపోయారు. గతం గత, ఇప్పుడు దాని గురించి మనం పోం. మేము మా ప్రభుత్వం, మా జగన్మోహన్ నాయకత్వంలో 2203 ఎకరాలు భూసేకరణ చేశాం. సుమారు 527 కుటుంబాలని, నిర్వాసితుల్ని వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి, ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి, ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు. మీరు ప్రతిసారి వెళ్తుంటారు, వస్తుంటారు. వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు, పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారు పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నిమ్మాడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా, లేదు ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రికి ఉన్న పలుకుబడితో ఒక కార్యక్రమాన్ని చేశారా ఈ సుమారు 16 నెలల 17 నెలల కాలంగా? లేదు, భోగాపురం విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ రైతులకు రాలేదు. లేదు, ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్స్ ఏవైతే యాక్సెస్ రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ, లేదు ఈ 3 జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా? టెండర్లు అయితే పిలిచారని విన్నాం, టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం. కానీ ఎక్కడ పనులు ప్రారంభమైనట్టయితే మా దృష్టికి రాలే. మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం. విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవేవి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు. కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకొని 91 పాయింట్ లేదా 90 రేపు వచ్చిన తర్వాత 98 పాయింట్ అని చెప్పడం కాదు. వారి బాధ్యత. ఎలాంటి వాళ్ళు నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు 2203 ఎకరాల్లో జరుగుతుంది తప్ప 2300 ఎకరాలు 2203 ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేసామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా? ఇంక ఇది కాదని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూసేకరణ కావాలి, మాకు ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, ఇలాంటివన్నీ ఎందుకు మభ్య పెడతారు? మీరు కేంద్ర మంత్రి, మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ కేంద్ర మంత్రి అయ్యారు. చూసాం వారిని 5 సంవత్సరాలు 2014-19 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాలు వారు కేంద్ర మంత్రికి వెళ్తే ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు. మరి మీరు ఒకడు మీకు ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయాన్ని మీరేదో ఈ విమానాశ్రయం 100% చెప్తా ఉంటాం. మీరు ఎన్నైనా అనుకోండి, దాని బాధ్యత జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆనాడు 2203 ఎకరాలు వారికి అందజేశాం. వారికి కావాల్సిన మౌలిక వసతులు అరేంజ్ చేశాం. 23% పనులు చేశాం. ఇది డెవలప్మెంట్. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తేనే పూర్తయిపోతుంది ఏనాడు చెప్పలే. డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించిన ఏమైనా ఉంటే మళ్ళీ గతంలో 29లో జరిగే కార్యక్రమం తెలుసు, తప్పకుండా అది కొనసాగుతాయి. అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కదా. మీరు చెప్పండి కొత్తది ఏం తెచ్చారు. మేము చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు 10 సార్లు దాన్ని పర్యవేక్షించడం చేయండి. మీ బాధ్యత కాదని మేము అనం. మీ కొత్త కూడా చెప్పండి. సుమారు 16-17 నెలలు అయిపోయింది. కనీసం ఎక్కడైనా ఓ భూసేకరణకైనా మీరు ఏమైనా ఎక్కడైనా ఇగో ఈ ప్రాంతంలో రాబోతుంది, లేదా ఈ ప్రాంతంలో మేము వచ్చి ప్రయత్నాలు చేశాం, ఈ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి,
ఈ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పండి. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, దాని మీద దృష్టి పెట్టండి. ఈ ప్రాంత యువత కానీ, ఈ ప్రాంత యువత అవకాశాలు, మీకు అనేక అవకాశాలు వస్తాయి, దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని వేరొకరు చేసిన పన్ను, వేరొకరు ప్రభుత్వంలో చేసిన పన్ను మీ పనిగా చెప్పుకునే కార్యక్రమాన్ని తగ్గించాలని, మీరు దానికి సంబంధించిన ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. మీరు రండి, విజయనగరం జిల్లా కలెక్టరేట్ రండి, జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చోండి, సమస్యలని చెప్తారు మీకు. ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎంతంత ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు ఉన్నాయో చెప్తారు. లేదు ఆ ప్రభుత్వం నుంచి ఏమేమి ఏ రోడ్లు యాక్సెస్ రోడ్లు ఉన్నాయో, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో చెప్తారు. రండి, మీరు ఇక్కడ రివ్యూ చేయండి, వచ్చి ఇక్కడ జిల్లా అధికారులతో చేయండి. జిల్లా అధికారులు మీ దృష్టికి తీసుకొస్తారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు తీసుకొస్తారు, చెప్తారు. ప్రయత్నం చేయండి, ప్రభుత్వం ద్వారా తెప్పించడం వల్లనే ఆ కార్యక్రమాలను చేయండి. తప్పకుండా మీ ఆయంలో జరిగితే మీకే వస్తుంది పేరు. ఇప్పటివరకు మీరే భోగాపురం విమానాశ్రయానికి ఈ నిమిషం వరకు మీరే కార్యక్రమాలు చేయలే, కేవలం ప్రతిపాదనల రూపంలోనే మీ ఉన్నాయి. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రాంత యువత కోసం మీకున్న అవకాశాలు, అపారమైన అవకాశాలు, మీకున్న కేంద్ర మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ, ఇక రెండోది, ఇక నిన్నటి రోజునే మరి అగ్రికల్చర్ విషయంలో చెప్పాను, మేము వేదికగా కూడా చెప్పాము, నేను జిల్లా పరిషత్ వేదికగా కూడా చెప్పాను, అధికారులకు చెప్పాను. అధికారులు వచ్చి 33% పైబడి ఏదైతే కంటితో చూసి ఆ పంట నష్టపోతేనే మేము దాన్ని నష్టపరిహారంగా పరిగణిస్తున్నామండి, లేదంటే నేను అడిగాను ఏంటి క్రైటీరియా, మీ నష్టపరిహారం చేసే క్రైటీరియా ఏంటి అని అడిగితే వాళ్ళు మేము కంటితో చూస్తామండి, వారి పంట ఎంత నష్టపోయిందో అని. మేము అది కాదు, రైతు గతంలో పూర్తి శాతంలో నీటి మునిగింది, ప్రతి పంటని తీసుకోండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదు, గత ప్రభుత్వం అయితే ఇన్సూరెన్స్ చేసింది, మీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా లేదు, కాబట్టి ఈ క్రాప్ ద్వారా మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాను. మరి అల్లే అధికారులు కూడా చెప్తాను, లిబరల్గా రైతులను ఆదుకోండి, రైతులు అపారంగా నష్టపోయారు. అన్నిటికంటే ప్రొక్యూర్మెంట్ విషయంలో ఈ సంవత్సరం ఒక కొత్త విధానాన్ని తీసుకున్నారు. మీరు వచ్చి గతంలో గోను సంచులు ఏవైతే ఉన్నాయో, గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో, ఆనాడు గత ప్రభుత్వం కానీ మొన్న గత సంవత్సరం కానీ గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా రైతులకి కార్పొరేషన్ సప్లై చేసేది, సివిల్ సప్లైస్ కార్పొరేషనే. కానీ ఈసారి మీరేం చెప్తారంటే లేదు రైతులే తెచ్చుకోండి, లేదు మిల్లర్స్ని ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది రైతులకు మళ్ళీ అదనపు భారం అవుతుంది. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రైతులకి మరలా అదనపు భారాన్ని మీరు మోపకుండా కార్పొరేషనే మీరు పూర్తి స్థాయిలో గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలి, గోను సంచులు ఇవ్వాలి. రైతులకు పూర్తి స్థాయిలో గోను సంచులు ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి అన్ని బస్తాలకు కూడా రిక్వైర్మెంట్ ఇవ్వాలని చెప్పి సమావేశంలో కూడా చెప్పాం. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా ఈ జిల్లాలో అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాను, దీన్ని పెద్దలు చొరవ తీసుకొని రైతులకు అదనపు భారం పెట్టకండి. ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు లేవు, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయారు. మీరు చెప్పిన అన్నదాత సుఖీభావ చెప్పారు, 2 సంవత్సరాలు అయింది, కేవలం 7,000 రూపాయలు ఇచ్చారు, మీరు 40,000 రూపాయలు ఇవ్వాలా, కనీసం అది కూడా లేదు. సరే ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కదు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఏదైతే రేపు చెప్పే కార్యక్రమం ఏదైతే 12 ద్వారా జరిపే కార్యక్రమం మీ ద్వారా జిల్లాలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయక కాన్ఫరెన్స్ ఇన్ఛార్జీలకు కానీ, లేదు మండల స్థాయి ప్రజాప్రతినిధులకు కానీ, గ్రామస్థాయి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇవాళ సూపర్ 6లో ఉన్న పథకాలు ఏ పేర్లు చెప్పినా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకున్న పథకాల పేర్లు అవనివ్వండి, లేదు వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న జగన్మోహన్ నాయకత్వం తీసుకున్న పేర్లు అవనివ్వండి, ఇవాళ మీరు చెప్పిన అన్నదాత సుఖీభావ అంటే ఆనాడు రైతు భరోసా, లేదు మీ అమ్మఒడి అంటే మీ తల్లికి వందనం, లేదు మేము వచ్చి మహిళలకు వచ్చి ఆనాడు వచ్చి మహిళలకు వచ్చి ఆడపిల్లలకి మహిళలకి అందరికి కూడా ఆనాడు మేము చేయూత కార్యక్రమం ఇస్తే దానికి ఏదో ఆడబెట్టినది అని చెప్పి పెట్టారు. ఆ కార్యక్రమం ఎలాగా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. మరి నిన్నటి రోజున కొంచెం చూశాను, పత్రికల్లో చూశాను, గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూశాను. ఏదో ఒక సమావేశంలో ఏదో గ్రామ సచివాలయాల్లో వచ్చి ఏదో విజన్ విలీజ్గా చేస్తామని చెప్పి ఏదో మీకు చెప్పడం. బట్ తర్వాత తదుపరి నేను మా అధికారులను కోరాను, ఇది పూర్తిగా ప్రభుత్వ స్థాయిలో వచ్చిందంటే లేదు సార్, అలాంటిది ఏమి నిర్ణయం తీసుకోలేదు, ప్రభుత్వం నుంచి కూడా ఒక రిజైండర్ వచ్చింది, ప్రభుత్వం నుంచి కూడా మేము అలాంటిదే నిర్ణయం తీసుకున్నాం, చాలా సంతోషం. ఇంకా దాన్ని గ్రామ సచివాలయాలైనా మీరు ఆ బిల్డింగ్లకు పేర్లు మార్చే విధానం, స్కీములకు పేర్లు మార్చే విధానం, బిల్డింగ్లకు పేర్లు మార్చే విధానం కాక మీరు ఏదైనా కొత్త విధానం కానీ కొత్త పథకాన్ని కానీ ప్రవేశపెట్టి
ఈ పిల్ల ప్రజలకు ఆదుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళు ఎత్తేస్తామని చెప్తున్నారు కదా, ఆరోగ్యశ్రీ ఎత్తేసి ఇన్సూరెన్స్ పాలసీ కింద తీసుకొస్తామని చెప్తున్నారు. మీ గవర్నమెంట్ పాలసీ మీకు రాలేదు. అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు డిక్రేట్ చేస్తారు వాళ్ళు టైప్ చేసేద్దాం, ఇన్సూరెన్స్ కింద వెళ్ళిపోదాం, ఆ ఇన్సూరెన్స్ అంటే ఇంకెవడం మన పాలకడం మనకు అవసరం లేదు, ఇంక ప్రభుత్వంతో సంబంధం లేదు, ఆ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేస్తా లేకపోతే పోతే పోతాడు అనే కదా. మీరు ఈ ప్రభుత్వం వైద్యం అంతా ప్రైవేటైజేషన్ చేస్తుందని మాట చెప్తుంది కారణం అదే కదా. దీంట్లో ఇది కూడా ఒక భాగమే కదా. అసలు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నది కదా, కావాలని ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తారు. ఎందుకు? ఇంకా ఆరోగ్యశ్రీ మీద పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకా ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్యశ్రీ లేదని అనిపించడానికి కదా. లేదా ప్రభుత్వం 4 రోజులు అయింది, లేదా 4 రోజులు అయిన తర్వాత ఏదో వచ్చారో సీఈఓ వచ్చో సమావేశం పెట్టాడు, ఎక్కడో మంత్రి గారి స్టేట్మెంట్ కానీ ఆ ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడడం కానీ ఎక్కడ చూసారండి మీరు? అంతే, అది వాళ్ళ విధానం చెప్పారు కదా. దాన్ని కూడా మేము వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ కింద వెళ్ళిపోతుంది, ఇన్సూరెన్స్ చేసేస్తామని చెప్పి ఆ ఇన్సూరెన్స్ వాడు చచ్చా నీకు లేదు, నీకు ఇవ్వలేము ఇన్సూరెన్స్ లేదని అంటే అంతే, నాకు మాకేడు తెలియదు అని చెప్తారు వాళ్ళని. ఇప్పుడు ఇదే ఆరోగ్యశ్రీ అనుకో, ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ఉందో హాస్పిటల్లోనే ప్రైవేట్ హాస్పిటల్స్లో అక్కడ డెస్క్ ఉంటుంది, అక్కడ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉంటాడు, జిల్లా కోఆర్డినేటర్ ఉంటాడు, అక్కడ ఆరోగ్యశ్రీ కార్యకర్త ఉంటాడు, వాడు వస్తాడు, వాడు రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తాడు. లేకపోతే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రెస్పాండ్ అవుతుంది, ప్రజాప్రతినిధులు రెస్పాండ్ అవుతుంది. అదే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏముంటుంది? ఏముండదు కదా, ఇంకా సంబంధం ఉండదు కదా. ఇక అంతా